హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ముందుగా వంట టీవీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మనం దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞా శారీస్కి వచ్చేసాం. అండ్ ఈరోజు మనతో పాటు ప్రొపరేటర్ అన్నా గారు కూడా ఉన్నారు. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. ముందుగా వంట టీవీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అరుణ గారు, మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు వనితా టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్న గారు, మరి ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఎలాంటి సారీస్ చూపించున్నారు? డిఫరెంట్ పట్టు వెరైటీస్ లోని డిఫరెంట్ కలెక్షన్ చూడండి. ఓకే, సో పండుగ అంటే మనకి ఎక్కువ పట్టు కాబట్టి పట్టులో కలెక్షన్స్. ఫస్ట్ సారీ చూద్దామండి. ఇది వచ్చేసి మనకు గుట్టు పట్టులోనే వస్తుందండి. మాక్సిమం మనకు గుట్టు పట్టులో అంటే బాగా కంఫర్ట్ ఉంటుంది, ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ వస్తుంది అనమాట. దీంట్లో ఏంటంటే మనకు 70% వరకు మనకు పట్టు కలుస్తుంది, 30% లో మనకు సీకో అనేది యాడ్ అవుతూ వస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా సాఫ్ట్ వస్తుంది. బోర్డర్స్ చూసినట్లు అయితే మనకి ఎల్లో కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ తోటి మనకు హైలైట్ గా బోర్డర్స్ తీసుకున్నారు. బోర్డర్ లో కూడా ఏంటంటే మనకు స్కై బ్లూ ఇచ్చారు అండ్ గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ యాడ్ చేస్తూ బోర్డర్ పై నుంచి డిజైన్ తీసుకున్నారు. మిడిల్ అంతా కూడా మనకు ప్లెయిన్ గా కాకుండా డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు అనమాట. లోటస్ ఫ్లవర్స్ అండ్ లీఫ్ డిజైన్ ఇచ్చారు. లోటస్ ఫ్లవర్స్ కూడా ఏంటంటే ఒకటి మనకు గోల్డెన్ యాడ్ చేశారు, ఇంకోటి వచ్చేసి మనకు బ్లూ కలర్ యాడ్ చేశారు అనమాట. గోల్డ్ ఇచ్చిన చోట అంతా మనకు స్టెమ్స్ కి అంతా బ్లూ కలర్ ఇచ్చారు, బ్లూ కలర్ ఇచ్చిన చోట మనకు పింక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు అనమాట. ఇట్లా మనకు ఆల్టర్నేట్ గా సారీ అంతా కూడా ఇలానే వచ్చేసి బుటీస్ కంటిన్యూ అవుతూ వస్తాయి అనమాట. కింద బోర్డర్ చూసినట్లయితే మళ్ళీ మనం పైన ఏదైతే బోర్డర్ చూసామో సేమ్ మనకి ఎగ్జాక్ట్ అదే బోర్డర్ ఇచ్చేసారనమాట. దాని పైన చూసినట్లయితే మళ్ళీ మనకు ఒక 7 ఇంచెస్ పైన నుంచి మళ్ళీ మనకు బ్లూ కలర్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు. దానిలో కూడా మనకి బుటీస్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. ఓకే, మనకి పళ్ళులో అంతా కూడా మనకి స్కై బ్లూ తోటి తీసుకున్నారు. దీంట్లో ఏంటంటే మొత్తం అంతా కూడా గోల్డెన్ మనకు వేవీ డిజైన్ లాగా ఇచ్చేసి మధ్యలో ఫ్లవర్ అనేది కూడా మనకు స్కై బ్లూ కలర్ యాడ్ అవుతూ డిఫరెంట్ స్టైల్లో ఫ్లవర్ వర్క్ అనేది తీసుకున్నారు అనమాట. మొత్తం అంతా పళ్ళ పాటు ఇలానే వచ్చేస్తుంది. ఎయిట్ సైడ్ మాత్రం మనకి ఫ్యాన్సీగా ఒక బోర్డర్స్ అనేది ఎంటర్ చేశారు. బ్లౌజ్ చూసినట్లయితే కూడా మనకి స్కై బ్లూ బ్లౌజ్ వచ్చేస్తుంది. దీనికి వచ్చేసి మనకు గోల్డ్ అండ్ సిల్వర్ తోటి బోర్డర్స్ ఇచ్చారనమాట. ఓకే అండి, సో పట్టులో కూడా చాలా లైట్ వెయిట్ ఇది, మంచి ఫాల్ కూడా చాలా బాగుంటుంది. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 3400 కే మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో ఓన్లీ 3400 రూపీస్ కి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూద్దామండి. ఇది వచ్చేసి మనకు బాటిల్ గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారండి. బ్లాక్ చూసినట్లయితే మనకి జస్ట్ బోర్డర్స్ లోనే బ్లాక్ కలర్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు. పై బోర్డర్ అంతా కూడా మనకు కాపర్ జరీతో యూస్ చేశారనమాట. పైన అంతా కూడా మనకు బోర్డర్ అంతా కూడా కాపర్ జరీ ఇచ్చేసి రెడ్ లైన్ లో వచ్చేసి మనకు బ్లాక్ తోటి ఓన్లీ కాలి ప్లైన్ గా ఇచ్చారు. ఇటు నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకు స్ట్రైప్స్ లైన్స్ బ్లాక్ మీద అంతా కూడా గ్రీన్ కలర్ తోటి స్ట్రైప్స్ లైన్స్ అనేది తీసుకున్నారనమాట. అంటే డిఫరెంట్ గా మనకు వేరియేషన్ చూపిస్తూ బోర్డర్ లో కూడా 2 డిజైన్స్ అనేది డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నారు. అవుట్ లైన్ అంతా కూడా మనకి ఏంటంటే గోల్డ్ కలర్ తోటి ఒక లైన్ అనేది కంట్లో వచ్చేసారు. మిడిల్ పార్ట్ లో అంతా కూడా మనకు ప్లెయిన్ గా కాకుండా లీఫ్ డిజైన్ అనేది కూడా డిఫరెంట్ స్టైల్లో లీఫ్ అనేది కూడా కొంచెం మనకు బ్రాడ్ తోటి చిన్న చిన్న పెటల్స్ లాగా డిజైన్ తీసుకున్నారు అనమాట. అంటే 3-4 వేరియేషన్ చూపిస్తూ మనకు డిఫరెంట్ గా స్టైల్లో అనేది లీఫ్ డిజైన్ అనేది మనకి ఇలా హైలైట్ చేశారు. సారీ అంతా కూడా ఇంత దగ్గరగా మనకి ఇది కంటిన్యూ అవుతుంది. ఓకే, సేమ్ మన కింద కూడా మనం పైన బోర్డర్ చూసామో అదే బోర్డర్ అన్నది లైన్స్ బోర్డర్ అండ్ కాపర్ బోర్డర్ అనేది కింద కూడా యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతుంది. ఓకే, సేమ్ మనకి ఇలా సారీ అంతా ఆడవుతూ వస్తుందండి. పళ్ళ పాటలో చూసినట్లయితే మనకు బ్లాక్ కలర్ పళ్ళలో తీసుకున్నారనమాట. పళ్ళలో అంతా కూడా మనకు గోల్డెన్ తోటి క్రాస్ లైన్స్ లాగా కంటిన్యూ ఇచ్చేసారు. ఎట్ సైడ్ మనకి ఫ్యాన్సీగా వేవీ బోర్డర్ ఇచ్చారు. దాంట్లో వేవ్స్ ని కూడా మనకు డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు అనమాట. ఒకటి వచ్చేసి మనకు ప్లెయిన్ గా గోల్డెన్ వేవ్స్ ఇచ్చారు, ఇంకో వేవ్ లో చూసినట్లయితే బ్లాక్ తోటి చిన్న చిన్న పోల్కో డాట్స్ ఇచ్చారు. ఇట్లా ఆల్టర్నేట్ గా ఇచ్చారనమాట పళ్ళ పాటలో. బ్లౌజ్ చూసినట్లయితే కూడా మళ్ళీ మనకు ప్లెయిన్ గానే తీసుకున్నారు. బ్లాక్ కాంబినేషన్ లో మనకు బ్లౌజ్ ఇచ్చేసారు. సేమ్ 2 సైడ్స్ కూడా మనకి కాపర్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. మాక్సిమం మనకు పట్టు అంటే 6000 7000 అబౌవ్ వెళ్తారు కదా, అలా కాకుండా కూడా ఇలా మనకు రేట్ కూడా చాలా రీజన్ లోనే ఉంటుంది. 3800 కే మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో ఓన్లీ 3800 కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వినాయక చవితి సందర్భంగా మనకి ఏమైనా స్పెషల్ ఆఫర్స్ నడుస్తున్నాయా? వినాయక చవితి సందర్భంగా మనకి స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ సారీ చూద్దాం.
ఇది వచ్చేసి మనకు పీచ్ పింక్ అండ్ పింక్ కాంబినేషన్లో ఇచ్చారండి. అంటే 2 షేడ్స్ తీసుకున్నారనమాట. దీంట్లో బోర్డర్ చూసినట్లు అంతా మనకి రాణి పింక్ బోర్డర్స్ ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా మనకి పట్టు బోర్డర్స్ రాణి పింక్లో ఇచ్చేసి అవుట్ లైన్ అంతా కూడా మనకి ఇన్నర్ లైన్లో చూసినట్లు అవుతాయి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ తోటి ఇచ్చేసారు. మేడిల పాటలో అంతా కూడా మనకు గోల్డ్ తోటి సిల్వర్ తోటి మనకి చెక్స్ బాక్సెస్ లాగా ఇచ్చారనమాట. డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు. బాక్సెస్ లో కూడా మొత్తం అంతా కూడా ఫిల్ చేశారనమాట. ఒకటి వచ్చేసి మనకి బాక్సెస్ ఇచ్చారు, ఇంకోటి వచ్చేసి మనకి రుద్రాక్షి డిజైన్, ఇట్లా ఆల్టర్నేట్ గా మనకి డైమండ్ డిజైన్ ఆల్టర్నేటివ్ గా బాక్సెస్ లో కూడా డిజైన్ అనేది హైలైట్ చేశారు అన్నమాట. సారీ మొత్తం కూడా మనకి ఇదే బాక్స్ స్టైల్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుందండి. మనం పైన ఏదైతే బార్డర్ చూసామో ఎగ్జాక్ట్ అదే బార్డర్ అనేది మనకి కింద కూడా కంటిన్యూ. సో పింక్ సిల్వర్ అండ్ పింక్ బార్డర్ కూడా కంటిన్యూ అయ్యి సారీ మొత్తం కూడా అలాగే వచ్చేస్తుంటుందండి. పళ్ళు కూడా చాలా హెవీగా తీసుకున్నారు. పళ్ళ పాటలో కూడా అంతా మనకు పింక్ కలర్ తోటి కాంట్రాస్ట్ చేసుకుని దీని మధ్యలో అంతా కూడా మనకు స్కై బ్లూ కలర్ తోటి ఫ్లవర్ అంతా కూడా మనకు పింక్ కలర్ తోటి ఫ్లవర్ మామూలుగా స్టెమ్స్ ఇచ్చేసి దానిపై నుంచి మనకి ఫ్లవర్స్ అనేది కూడా స్కై బ్లూ కలర్ లో తీసుకున్నారనమాట. మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్స్ తోటి ఒక 2 లైన్స్ అన్నట్టు ఫ్లవర్స్ అనేది హైలైట్ చేశారు. మధ్యలో అంతా కూడా మనకి ఎండింగ్ లో డైమండ్ షేప్ లో చిన్న చిన్న గోల్డెన్ తోటి డైమండ్స్ ఇచ్చేసారు ఫినిషింగ్ లో. ఓకే, బ్లౌజ్ కూడా మనకు ప్లెయిన్ గా కాకుండా చెక్స్ స్టైల్ లోనే తీసుకున్నారు. సో పింక్ లోనే సిల్వర్ లైన్స్ తీసుకొని హైలైట్ చేశారు. 2 సైడ్స్ బార్డర్ కూడా 2 సైడ్స్ బార్డర్ ఇచ్చారు. మనం ఒకవేళ కావాలి అంటే 3/4 హ్యాండ్స్ అలా స్టిచ్చింగ్ చేయించుకున్నా కూడా చాలా హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 4150 పడుతుందండి. ఓకే, సో ఓన్లీ 4150 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్, మరి మీరు కూడా ప్రజ్ఞా సారీస్ నుంచి ఒక అందమైన సారీ గెలుచుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు చేయాల్సిందల్లా నేను చూపించబోయే సారీకి కరెక్ట్ రేట్ గెస్ చేస్తే చాలు. మీరు కూడా ప్రజ్ఞా సారీస్ నుంచి ఒక అందమైన సారీ గెలుచుకోవచ్చు. నెక్స్ట్ సారీ చూసేద్దామా? సో వ్యూవర్స్, మీరు కూడా ప్రజ్ఞా సారీస్ నుంచి ఒక అందమైన సారీ గెలుచుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు చేయాల్సిందల్లా నేను చూపిస్తున్న ఈ సారీకి కరెక్ట్ రేట్ గెస్ చేస్తే చాలు. మీరు కూడా ప్రజ్ఞా సారీస్ నుంచి ఒక అందమైన సారీ గెలుచుకోవచ్చు. అర్నా గారు, మరి మా వ్యూవర్స్ కోసం ఈ సారీ గురించి అండ్ ఒక 3 రేట్స్. ఈ సారీ కూడా మనకు డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారండి. హాఫ్ నుంచి మనకి అంతా కూడా జార్జెట్ ఇచ్చారు. మనకి 2 షేడ్స్ ఇచ్చేసారు, స్కై బ్లూ అండ్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ లో. ఫ్రిల్స్ కి వచ్చేటప్పటికి మళ్ళీ మనకు స్కై బ్లూ లోనే నెట్టెడ్ అనేది డిఫరెంట్ స్టైల్ వచ్చేసి ఫ్రిల్స్ పార్ట్ లో కూడా అంతా కూడా మనకు యాంటీ కట్ వర్క్ అనేది కూడా డిఫరెంట్ స్టైల్ వచ్చేసి దానిపైన నుంచి అంతా కూడా కలీస్ వర్క్ అనేది ఇచ్చారనమాట. గోల్డెన్ కలీస్ ఇచ్చారు మొత్తం అంతా కూడా. దీనికి వచ్చేసి మనకు 3 రేట్స్ వచ్చేసి 2300, 2500, 2800. ఓకే, 2300, 2500, 2800 ఈ 3 రేట్స్లో ఒక కరెక్ట్ రేట్ గెస్ చేసి ఈఎస్పీ స్పేస్ మీరు అనుకున్న ధర స్పేస్ మీ పేరు 549927కి SMS చేస్తే చాలు. మీరు కూడా ప్రజ్ఞా సారీస్ నుంచి ఒక అందమైన సారీ గెలుచుకోవచ్చు. డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారనమాట. ఇంక్ బ్లూ అనేటప్పటికి మనకి మాక్సిమం పింక్ అలా వస్తుంటాయి కదా. దీంట్లో ఏంటంటే మనకు ప్యారెట్ గ్రీన్ లో ఇచ్చారు అనమాట. ఇంక్ బ్లూ కలర్ కి మనకు ప్యారెట్ గ్రీన్ ఇచ్చారు. దీంట్లో కూడా ఏంటంటే మనకి చెక్స్ స్టైల్లో తీసుకున్నారు ఆల్టర్నేట్ గా. పై బోర్డర్ చూసినట్లయితే మనకు గ్రీన్ లోని 2 షేడ్స్ యాడ్ అవుతూ వచ్చింది అనమాట బోర్డర్ అంతా కూడా. అట్లా అంతా కూడా మనకు గోల్డెన్ తోటి ఒక ఫ్యాన్సీగా బోర్డర్ ఇచ్చారు. మధ్యలో చూసినట్లయితే అంతా డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు అనమాట. ఒకటి వచ్చేసి మనకు బాక్సెస్ వచ్చేసి ఒకటి గ్రీన్ కలర్ అండ్ బ్లూలో కాంబినేషన్ తో ఇచ్చారనమాట. ఒకటి వచ్చేసి ప్లెయిన్ గా బ్లూ ఇచ్చారు, ఇంకోటి వచ్చేసి మనకు గ్రీన్ కలర్ తో చెక్స్ బుట్టీస్ లాగా మనకి చిన్న చిన్న బాక్సెస్ ఇచ్చారు. ఆల్టర్నేటివ్ గా ఇచ్చారు. ఒక ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు ప్లెయిన్ గా లేకుండా. మనకి చెక్స్ వచ్చిన స్టైల్ అంతా కూడా మనకు ఫ్యాన్సీగా పింక్ కలర్ తోటి మొత్తం అంతా కూడా రుద్రాక్షి డిజైన్ అనేది కంటిన్యూ ఇచ్చేసారు ఇటు సైడ్ అటు సైడ్. బ్లూ కలర్ మీద ఏంటంటే మనకు వేరియేషన్ చూపిస్తూ ప్లెయిన్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఫ్లవర్ వర్క్ ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా లోటస్ ఫ్లవర్స్ తీసుకున్నారు. ఒకటి వచ్చేసి మనకు పింక్ కలర్ లో ఇచ్చారు, ఒకటి గోల్డ్. ఇట్లా ఆల్టర్నేట్ గా మనకు 2 సైడ్స్ కంటిన్యూ ఇచ్చేసారు. ఓకే, సో సారీ మొత్తం కూడా ఆల్టర్నేటివ్ గా ఒకటి చెక్స్ ఒకటి ఫ్లవర్ డిజైన్ ఇలాగే కంటిన్యూ అవుతుందండి. కింద బార్డర్ కూడా మనం పైన ఏదైతే 2 షేడ్స్ లో చూస్తామో గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి సేమ్ మనకి ఎగ్జాక్ట్ అదే బార్డర్ అనేది కింద కూడా కంటిన్యూ ఇచ్చారండి. ఓకే, అండ్ పళ్ళు చూసుకుంటే తీసుకున్నారనమాట. మొత్తం అంతా కూడా ఏంటంటే పళ్ళ పాటలు అంతా కూడా మనకు హాఫ్ వర్క్ అంతా కూడా మనకు మ్యాంగో మోటి ఇచ్చారనమాట. ఇది కూడా మొత్తం అంతా కూడా మనకు గోల్డెన్ ఇచ్చేసి మధ్యలో మనకు ప్యారెట్ గ్రీన్ వెల్వెట్ అవుతూ మధ్యలో అంతా కూడా మ్యాంగో మోటి తీసుకున్నారు. ఇటు సైడ్ మాత్రం మనకు ఫ్యాన్సీగా పింక్ బోర్డర్స్ తీసేసుకున్నారు అనమాట. ఓకే, అండ్ బ్లౌజ్ చూసుకున్నట్టయితే బ్లౌజ్ అయితే మనకు ప్లెయిన్ గా ఇచ్చేసారు. గ్రీన్ కాంట్రాస్ట్ గ్రీన్ ఇచ్చారు. 2 సైడ్స్ బోర్డర్ అనేది కూడా కంటిన్యూ అవుతుంది. దీంట్లో కూడా మనకి కలర్ షేడ్స్ చాలానే ఉన్నాయి. ఓకే, సో ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ చాలానే ఉన్నాయి అన్నమాట. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 3300 పడుతుందండి. ఓకే, సో ఓన్లీ 3300 కి సారీ అయితే అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, ఇప్పుడు చూస్తున్న సారీస్ అన్ని కూడా మనకి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్ లో ఉన్న ప్రజ్ఞా సారీస్ లో చూస్తున్నాం. అండ్ ఇక్కడే కాదు, కుకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ దగ్గర కూడా మనకి ప్రజ్ఞా సారీస్ ఉంది. ఈ 2 షోరూమ్స్ లో మనకి ఆల్ టైప్ ఆఫ్ సారీస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ఈ రోజు వినాయక చవితి సందర్భంగా మనకి స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా
ప్రజ్ఞ శారీస్లో నడుస్తున్నాయి. సో ఎవరి ఛాన్స్ని మిస్ చేసుకోవద్దు. అండ్ నెక్స్ట్ శారీ చూసేద్దామా. ఇది వచ్చేసి మనకు జూట్ పట్టులో వస్తుందండి. మొత్తం అంతా కూడా మనకు క్రీమ్ కలర్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇచ్చారనమాట. 2 షేడ్స్ యాడ్ అవుతూ వచ్చాయి. బోర్డర్ చూసినట్లయితే మొత్తం అంతా కూడా గోల్డెన్ బోర్డర్ ఇచ్చి ఇక్కడ నుంచి అంతా కూడా మనకు ఆరెంజ్ కలర్ తోటి ఇచ్చారనమాట. రెడ్ కలర్ కానీ మనకు 2 షేడ్స్ యాడ్ అవడం వల్ల ఆరెంజ్ షేడ్ వస్తుంది. మిడిల్ అంతా మనకు ప్లెయిన్ గా కాకుండా జూట్ అనేది కూడా మనకు చెక్స్ స్టైల్ ఇచ్చారనమాట. స్ట్రైప్స్ లైన్స్ లాగా ఇచ్చారు. ఒకటి వచ్చేసి మనకు ప్లెయిన్ గా ఇచ్చారు, ఇంకోటి వచ్చేసి మనకు జూట్ అనేది స్ట్రైప్స్ లైన్ లాగా యాడ్ చేస్తూ వచ్చారనమాట. దీంట్లో కూడా ఏంటంటే మనకు ఫ్లవర్ వర్క్ ఇచ్చారనమాట. మొత్తం మనకు ఫ్లవర్స్ అనేది కూడా ఒక లీఫ్ లాగా డిజైన్ తీసుకున్నారు. ఒకటి వైలెట్ ఒకటి బ్లూ ఇట్లా ఆల్టర్నేట్ గా ఇచ్చారనమాట. దీనికి కూడా మనకు వేరియేషన్ చూపిస్తూ మ్యాంగో మోటివ్స్ అనేది కూడా మనకు దీనికి అక్కడక్కడ కూడా డిజైన్ డిఫరెంట్ మిడిల్ లో కూడా మనకి పింక్ కలర్ హైలైట్ చేశారు. ఓకే, సో సారీ మొత్తం కూడా మనకి బుటీస్ కంటిన్యూ అవుతూ వస్తుంది. సో మనం పైన ఏదైతే బార్డర్ చూస్తామో అదే బార్డర్ కింద కూడా మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట. సేమ్ గోల్డ్ బార్డర్ అండ్ ఫినిషింగ్, కాకపోతే కొంచెం హెవీగా వస్తుంది కింద బార్డర్. అండ్ దీని పళ్ళు మనకి మంచి కాంట్రాస్ట్ ఇచ్చేసారండి. రెడ్ కలర్ తోటి ఇచ్చేసి మధ్యలో అంతా కూడా మనకు క్రీమ్ కలర్ అండ్ పర్పుల్ కలర్ సారీలు ఏదైతే కలర్స్ యూస్ చేస్తారో అవి కలర్స్ అనేది మనకు పళ్ళ పాటలో హైలైట్ తీసుకున్నారు అనమాట. ఓకే, అండ్ బ్లౌజ్ కూడా మంచి కాంట్రాస్ట్ గా ఇచ్చారు. రెడ్ తీసుకొని 2 సైడ్స్ కూడా మనకి బార్డర్ అనేది కంటిన్యూ అయ్యింది. ఇందులో మనకి కలర్ చాయిసెస్ కలర్స్ కూడా ఉన్నాయండి. ఇందులో మనకి కలర్స్ చాలానే ఉన్నాయి. ఓకే, కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 4300 కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో ఓన్లీ 4300 రూపీస్ కి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు డిఫరెంట్ స్టైల్లో వస్తుందండి. రుద్రాక్షి పట్టు వస్తుంది అనమాట. బోర్డర్ చూసినట్లయితే గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. మధ్యలో అంతా కూడా మనం డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నాం. బాక్సెస్ కూడా మనకి ఏంటంటే గోల్డెన్ తోటి బాక్సెస్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి మనకు 3 లైన్స్ లాగా డిఫరెంట్ గా డ్రాప్స్ డిజైన్ తోటి మనకు బాక్సెస్ ఇచ్చారు. ఇంకోటి వచ్చేసి మనకు స్ట్రైప్స్ లానే మనకు కంటిలో గోల్డెన్ బార్డర్ ఇచ్చారు అనమాట. సో ప్రతి బాక్సెస్ అంతా కూడా మనకు మొత్తం అంతా కూడా పికాక్ డిజైన్ ఇచ్చారనమాట. అంటే మనకి షోల్డర్లు అంతా కూడా ఇలా రిచ్ గా తీసుకున్నాం. చాలా హెవీగా కంటిన్యూ అవుతూ వస్తుంది. ఫ్రిల్స్ పార్ట్ కి వచ్చేటప్పటికి మళ్ళీ మనకు 3 బాక్సెస్ ఇచ్చేసి ప్లైన్ గా ఒక బాక్స్ లో మనకు పికాక్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఫ్రిల్స్ దగ్గరికి వచ్చేసరికి వేరియేషన్ కోసం ఒక బాక్స్ అంతా పికాక్ ఉంటుంది, ఒక 3 బాక్సెస్ గ్యాప్ లాగా ఇలా రన్ అవుతూ ఉంటుంది. ఓకే, సారీ అంతా కూడా కింద బార్డర్ చూసిన కింద బార్డర్ కూడా మనకు పైన ఏదైతే చూస్తామో గోల్డెన్ బార్డర్ అలానే మనకి కొంచెం బ్రాడ్ గానే ఇచ్చేస్తారు అనమాట బార్డర్. ఓకే, పళ్ళంతా కూడా మనకు బ్లూ కలర్ తోటి పళ్ళ తీసుకున్నారండి. మొత్తం అంతా కూడా కాంట్రాస్ట్ తోటి ఇట్ సైడ్ అట్ సైడ్ మనకు మ్యాంగో మోటివ్ తోటి రన్ అవుతూ వచ్చేసి మధ్యలో అంతా కూడా మనకు ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారు, మళ్ళీ రుద్రాక్షి బుట్టి డిజైన్ ఇచ్చారు. ఇట్లా ఆల్టర్నేట్ గా ఇచ్చారు. మిడిల్ మాత్రం మనకు హైలైట్ గా ఏంటంటే మొత్తం అంతా కూడా గోల్డెన్ ఇచ్చేసి క్రాస్ లైన్స్ మీద దీంట్లో కూడా మ్యాంగో మోటివ్ మనకు బ్రైట్ లుక్ తోటి మనకు వెల్వెట్ అవుతూ బ్లూ కలర్ తోటి మధ్యలో అంతా కూడా డ్రాప్ డిజైన్ ఇచ్చారనమాట ఫిల్ చేస్తూ. ఓకే, అండ్ ఫినిషింగ్ కూడా మనకి 3 వేరియేషన్ బుట్టి అండ్ ఎలిఫెంట్ డిజైన్ మ్యాంగో డిజైన్ అనేది కంటిన్యూ. పళ్ళ పాటలో కూడా పళ్ళు చాలా హెవీగా రిచ్ గా ఇచ్చారు. అండ్ మన బ్లౌజ్ కూడా ఏంటంటే మొత్తం అంతా కూడా మనకి లైన్స్ లాగా బ్లౌజ్ కూడా సో ప్లెయిన్ కాకుండా లైన్స్ ఇచ్చేసి ఇట్ సైడ్ అట్ సైడ్ కడ్డీ బార్డర్ అనేది కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇందులో కూడా కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి. కలర్స్ ఉన్నాయండి ఇందులో కూడా చాలానే. ఓకే, అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 8800 పడుతుందండి. సో 8800 రూపీస్కి ఈ శారీ అయితే అవైలబుల్ ఉంది. ఇందులో కలర్ చాయిసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ముఖ్యంగా కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ శారీలో చాలా హైలైట్ అని చెప్పొచ్చు. సో ఒకసారి మానిక్వీన్ కూడా వేసి చూద్దాం. సో వ్యూయర్స్ చూసాం కదా, ఈ శారీ అయితే చూసాం. అండ్ ఇప్పుడైతే కట్టి చూస్తున్నాం. పైనుంచి చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్గా కడ్డీ బార్డర్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకా షోల్డర్ పార్ట్లో చూసినట్టయితే మనకంతా కూడా బాక్సెస్ డిజైన్ హైలైట్ అవుతుంది. అండ్ ఈ బాక్సెస్ డిజైన్లో కూడా మనకి పికాక్ డిజైన్ అన్నది హైలైట్ చేస్తూ షోల్డర్ మొత్తం కూడా ఇంతే హెవీగా కంటిన్యూ అవుతుంది. అండ్ కింద బార్డర్ కూడా యాస్టీజ్ మనకి పైన ఏదైతే బార్డర్ ఉందో అదే బార్డర్ కడ్డీ బార్డర్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. సో పై పార్ట్ అంతా ఇలాగే ఉంటుంది. అండ్ ఇంకా కింద ఫ్రిల్స్ పార్ట్ చూసుకున్నట్టయితే ఫ్రిల్స్లో కూడా మనకి బాక్సెస్ డిజైన్ అన్నది కంటిన్యూ అవుతూ పికాక్ డిజైన్ అనేది మనకి కొంచెం గ్యాప్ తీసుకున్నారు. ఒక 3 బాక్సెస్ ప్లెయిన్ వస్తుంది, ఇంకో బాక్సెస్ పికాక్ డిజైన్తో హైలైట్ చేస్తూ ఫ్రిల్స్ మొత్తం కూడా మనకి ఇలాగే రన్ అవుతుంది. అండ్ ఆ కింద చూసినట్టయితే యాస్టీజ్ మనకి పైన ఏదైతే బార్డర్ ఉందో కడ్డీ బార్డర్, అదే కడ్డీ బార్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో శారీ మొత్తం కూడా మనకి కడ్డీ బార్డర్ ఫ్రిల్స్ పార్ట్ ఇలా వస్తుంది. అండ్ షోల్డర్కి వచ్చేసరికి చాలా హెవీగా రన్ అవుతుంది. పళ్ళు చూసినట్టయితే పళ్ళు అంతా కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. అండ్ బ్లౌజ్ కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్లోనే స్ట్రైప్స్తో తీసుకున్నారు. సో ఆ బ్లౌజ్ మనం జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే సరిపోతుంది, లేదా డిజైనర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది.
మనకు ఉప్పాడులోనే కాటన్ వస్తుంది అనమాట, డార్క్ బ్లూ వచ్చేస్తుంది అనమాట, ఇంక్ బ్లూలో. బోర్డర్స్ చూసినట్లయితే కూడా మనకు గోల్డెన్ బోర్డర్స్ ఇచ్చారనమాట, మధ్యలో మనకు వేరియేషన్ చూపిస్తూ పింక్ కలర్ తోటి, గోల్డెన్ మీద వచ్చేసి మనకి ఇటు సైడ్ వచ్చేసి మధ్యలో అంతా కూడా మనకు పింక్ కలర్ తో ఇచ్చారు. దీని మిడిల్లో చూసినట్లయితే మొత్తం అంతా కూడా మీనా వర్క్ తోటి తీసుకున్నారు అనమాట. మోటీ డిజైన్ మ్యాంగో మోటీ ఇచ్చారు, మధ్యలో అంతా కూడా ఫ్లవర్ వర్క్, మనకు ఒక ఫ్లవర్ నుంచి ఇంకో ఫ్లవర్ కి మనకు ట్రెండ్ అవుతున్నట్టు మ్యాంగో మోటీ అనేది డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నారు. మొత్తం అంతా కూడా మీనా వర్క్ ఇచ్చేసారు. మధ్యలో చూసినట్లయితే చిన్న చిన్న బంచెస్ ఇచ్చారండి, మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్ తోటి బంచెస్ తీసుకున్నారు. ఒకటి వచ్చేసి మనకు క్రీమ్ కలర్, ఇంకోటి వచ్చేసి మనకి ఎల్లో కలర్, ఇట్లా ఆల్టర్నేట్ గా బంచెస్ అనేది వచ్చాయి అనమాట. ఈ సారీ మొత్తం కూడా బంచెస్ అలా కంటిన్యూ అవుతుంది. పైన ఏదైతే బోర్డర్ చూస్తామో ఎగ్జాక్ట్ మనకి అదే బోర్డర్ కింద కూడా రన్ అవుతుంది. ఓకే, పింక్ బోర్డర్ వచ్చిన బోర్డరే మనకి ఇదే అక్కడే కంటిన్యూ అవుతుంది. పళ్ళ పాటు చూసినట్లయితే పళ్ళలో కూడా డిఫరెంట్ స్టైల్ లోనే ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా 3 rows వరకు మనకు లైన్స్ లాగా ఆరెంజ్ ఇచ్చేసి మళ్ళీ క్రీమ్ కలర్ తో బుట్టి ఇచ్చారు, మళ్ళీ ఆరెంజ్, ఇట్లా ఆల్టర్నేట్ గా మనకు పళ్ళ పాట అంతా కూడా తీసుకున్నారు. ఓకే, అండ్ బ్లౌజ్ చూసినట్టయితే మనకు ప్లైన్ ఇచ్చేసారండి. ప్లైన్ ఇచ్చేసి మనకి జస్ట్ బోర్డర్స్ ఇచ్చారనమాట 2 sides. ముఖ్యంగా మనకి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి, వినాయక చవితి అండ్ నెక్స్ట్ దసరా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకి పట్టులోనే చాలా రీజనబుల్ గా అనేది ప్రజ్ఞ సారీస్ లో అవైలబుల్ ఉన్నాయి. సో జనరల్ గా పట్టు అంటే ఆల్మోస్ట్ 5,000 అబౌవ్ అనుకుంటూ ఉంటారు, కానీ ఇప్పుడు మనం చూసినట్టయితే ప్రజ్ఞ సారీస్ లో మనకి ఆల్మోస్ట్ 4,000 3,500 నుంచి మనకి పట్టులో చాలా వెరైటీస్ స్టార్ట్ అవుతాయి. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 900 రూపీస్ పడుతుంది. సో ఓన్లీ 900 రూపీస్కి మనకి ఉప్పాడ కాటన్లో ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, ఈ సారీస్ అన్నీ కూడా మనకి దిల్సుఖ్ నగర్, సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞ సారీస్లో చూస్తున్నాం. అండ్ ఇక్కడే కాదు, కుకట్పల్లి, వివేకానంద కాలనీ, రిలయన్స్ ప్రెస్ దగ్గర కూడా మనకి ప్రజ్ఞ సారీస్ ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా మనం ఏవైతే సారీస్ చూస్తున్నామో ఈ సారీస్ అన్నీ విత్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి. అండ్ వీటితో పాటు పట్టులో చాలా వెరైటీస్ కానీ, డిజైనర్ వేర్లో చాలా వెరైటీస్ కానీ, ఇలా ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ మనకి ప్రజ్ఞ సారీస్లో అవైలబుల్ ఉంది. అండ్ ముఖ్యంగా ఈరోజు వినాయక చవితి కాబట్టి స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్లో కూడా మనకి ప్రజ్ఞ సారీస్లో సారీస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సారీ చూసేద్దామా. ఇది వచ్చేసి మనకు డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట, కొంచెం మనకు వేరే కాంబినేషన్ లో తీసుకున్నారు. యాష్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారనమాట సారీ అంతా. బోర్డర్ చూసినట్లయితే మనకు బ్లాక్ కలర్ తోటి బోర్డర్ ఇచ్చారు. దీంట్లో కూడా ఏంటంటే మనకు కుట్టు పట్టు బోర్డర్స్ ఇచ్చారనమాట. మాక్సిమం మనకి ఈ పట్టులంతా కూడా మనకు 70% వరకు మనకి ఇదే పట్టు యాడ్ అవుతుంది, 30% వరకు మనకి సీకో అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇది ఫ్యాబ్రిక్ లో. దీంట్లో బోర్డర్స్ మీద అంతా కూడా మనకు వేవ్ బోర్డర్స్ ఇచ్చేసారు అనమాట. మధ్యలో అంతా కూడా మనకు గోల్డెన్ తోటి ఇచ్చేసి ఇటు సైడ్ అటు సైడ్ మధ్యలో అంతా కూడా మనకు సిల్వర్ తోటి వేవ్ ఇచ్చేసారు అనమాట. సో బోర్డర్ హైలైట్ గా కంటిన్యూ అవుతుంది. అంటే మాక్సిమం మనకి ఈ కలర్ కాంట్రాస్ట్ చాలా బాగుంటుంది. మిడిల్ అంతా కూడా మనకు యాష్ కలర్ మీద కూడా ఏంటంటే వేవ్ డిజైన్ అనేది ఇచ్చేసి, ఆ వేవ్ కూడా ఏంటంటే కొంచెం మనకు బ్రాడ్ సైజ్ లో వచ్చేసి మధ్యలో కూడా మనకి ఏంటంటే ఈ వేవ్ నుంచి ఈ వేవ్ కి మనకి వేరియేషన్ చూపిస్తూ షెల్ఫ్ వేవ్స్ అనేది ఇచ్చారనమాట. డిఫరెంట్ గా షెల్ఫ్ వేవ్స్ ఇచ్చేసారు. మధ్యలో అంతా కూడా మ్యాంగో మోటీ ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా మ్యాంగోస్ ఇచ్చేసారు. ఆ మ్యాంగో కూడా ఏంటంటే మనకు గోల్డెన్ తో మ్యాంగో ఇచ్చేసి మధ్యలో మాత్రం చిన్న డ్రాప్ లాగా గోల్డెన్ అనేది ఇచ్చారు. సారీ అంతా కూడా ఇలానే ఫిల్ అవుతూ వస్తుందండి, చాలా దగ్గర వచ్చేస్తుంటుంది అన్నమాట. మ్యాంగో మోటీ ఈ వేవ్స్ డిజైన్ మొత్తం ఇంతే హెవీగానే కంటిన్యూ అవుతుంది అన్నమాట. పైన ఏదైతే బోర్డర్ చూస్తామో బ్లాక్ తోటి అదే షోల్డర్ మీద వచ్చిన బోర్డర్ మనకి కింద కూడా అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. సేమ్ 2 వేరియేషన్ గోల్డ్ బోర్డర్, సిల్వర్ బోర్డర్ అనేది ఇలా హైలైట్ అవుతూ వస్తుంది. ఓకే, పళ్ళు చూసినట్లయితే మంచి రిచ్ లుక్ తోటి తీసుకున్నాం. పళ్ళంతా కూడా ఏంటంటే మనకు గోల్డెన్ తోటి ఇచ్చేసారు. మొత్తం అంతా కూడా వేవ్ డిజైన్ అంతా మనకు షెల్ఫ్ తోటి సారీలో యూస్ చేస్తారు కదా. పళ్ళ పాట్లో చూసినట్లయితే వేవ్స్ ఇచ్చేసి దాని మధ్యలో అంతా కూడా మనకు డైమండ్ బాక్సెస్ లాగా ఇచ్చేసారు అనమాట. పళ్ళంతా ఇలా ఫిల్ చేసేతో సైడ్స్ మాత్రం చూసినట్లయితే వేవ్ మనకి డ్రాప్ లాగా ఇచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్ వర్క్ అనేది ఇచ్చారు. ఇటు సైడ్ వేరియేషన్ చూపిస్తూ డిఫరెంట్ గా. బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుందండి. ఓకే, సో బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చేసి 2 sides కూడా హెవీ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. ఇందులో మనకి కలర్ చాయిసెస్ అవి అవైలబుల్. ఇందులో కూడా మనకి కలర్స్ చాలానే ఉన్నాయండి. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉందన్నమాట. 4,400 కి మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో ఓన్లీ 4,400 రూపీస్ కి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు ఇక్కత్లోనే మనకు కంచి పట్టు స్టైల్లో తీసుకుంటారు అనమాట. మొత్తం అంతా కూడా కంచి పట్టులో మనకి లైట్ వెయిట్ వచ్చేస్తుంది కదా. ఇక్కత్ స్టైల్ అనేది డిఫరెంట్ గా తీసుకున్నారు. బోర్డర్ చూసినట్లయితే గోల్డెన్ బోర్డర్స్ ఇచ్చేసారు. మిడిల్ అంతా కూడా మనకి ఏంటంటే స్కై బ్లూ, ఎల్లో, డార్క్ బ్లూ ఇలా ఆల్టర్నేట్ కలర్స్ హైలైట్ చేస్తూ వచ్చారనమాట. కింద బోర్డర్ చూసినట్టయితే మనకి పైన ఏదైతే బోర్డర్ వచ్చిందో అలానే మనకు బోర్డర్ అనేది కంటిన్యూ చేశారనమాట. అవుట్లైన్ అంతా కూడా మనకి రెడ్ కలర్ తోటి ఎండింగ్ లో వచ్చేసారు హైలైట్ బోర్డర్. సో సారీ అంతా కూడా ఈ కట్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది.
అండ్ మనకి పళ్ళు పళ్ళలో చూసుకున్నట్లయితే కాంట్రాస్ట్ రెడ్ కలర్ తోటి తీసుకున్నారు అనమాట. మొత్తం అంతా కూడా పళ్ళలో కూడా ఏంటంటే మనకు రోజ్ ఫ్లవర్స్ అనేది కంటిలో ఇచ్చేసారు అనమాట. మధ్యలో మాత్రం మనకి రోజ్ ఫ్లవర్స్ ఇచ్చేసి ఇటు అటు సైడ్ మాత్రం మనకు లోటస్ ఫ్లవర్స్ ఇచ్చారు. ఒక ఫ్లవర్ నుంచి ఇంకో ఫ్లవర్ కి మనకి రన్ అవుతూ డిజైన్ అనేది కంటిలో ఇచ్చారనమాట. ఓకే, సేమ్ బ్లౌజ్ కూడా అలానే వచ్చేస్తుంది రెడ్ కలర్ తోటి. అండ్ 2 sides కూడా బార్డర్ కంటిన్యూ. సో ఇందులోనే మనకి కలర్ చాయిసెస్ ఉన్నాయి, కలర్ చాయిస్ ఉన్నాయండి. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 4950 పడుతుందండి. ఓకే, 4950 రూపీస్కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞా సారీస్లో చూస్తున్నాం. అండ్ ఇక్కడే కాదు, కుకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ప్రెస్ దగ్గర కూడా మనకి ప్రజ్ఞా సారీస్ ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా మనం ఏవైతే సారీస్ చూస్తున్నామో ఈ సారీస్ అన్నీ కూడా కలర్ చాయిసెస్లో అవైలబుల్ ఉంటాయి. అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ సారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ రోజు ముఖ్యంగా వినాయక చవితి సందర్భంగా మనకి స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి. అన్న గారు, మనకి ఈ ఆఫర్స్ అనేది ఎప్పుడు దాకా నడుస్తుంది? మనకి వినాయక చవితి నుంచి దసరా వరకు మనకి స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయండి. సో వినాయక చవితి నుంచి స్టార్ట్ అయ్యి మనకి దసరా వరకు స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ అన్నది మనకి ప్రజ్ఞా సారీస్ లో నడుస్తుంది. అండ్ నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఇది వచ్చేసి మనకు గోల్డ్ కలర్ సారీ అంతా కూడా గోల్డ్ కలర్ లో ఇచ్చారనమాట. క్రీమ్ మీద అంతా గోల్డ్ మనకు వెల్వెట్ అవుతూ ఇచ్చారు. బోర్డర్ చూసినట్లయితే మనకు కలర్ షేడ్ తోటి ఇచ్చేసారనమాట. మొత్తం అంతా కూడా మిక్స్ లో ఇచ్చేసారు. మిడిల్ లో మనకు ప్లెయిన్ గా కాకుండా పోల్కో డాట్స్ అనేది కూడా మనకు పింక్ కలర్, గోల్డ్ కలర్, గ్రీన్ కలర్ ఇట్లా మనకు క్రాస్ లైన్స్ లాగా రన్ అవుతూ వచ్చాయి అనమాట. మొత్తం అంతా కూడా ఇలానే వచ్చేసింది పోల్కో డాట్స్. కింద బార్డర్ కొంచెం మనకు బ్రాడ్ సైజ్ లోనే బార్డర్ సేమ్ పై బార్డర్ మనకి కింద కొంచెం ఎక్కువ బార్డర్ తీసుకున్నారు. పళ్ళలో చూసినట్లయితే కూడా మనకు పళ్ళ పాటలో కూడా మనకు జరీ లైన్స్ ఇచ్చేసి మిడిల్ అంతా కూడా మనకు పోల్కో డాట్స్ అనేది మల్టిపుల్ కలర్స్ అనమాట. గ్రీన్, పింక్ కలర్ అట్లా ఆల్టర్నేట్ గా మనకు డ్రాప్స్ తోటి ఇచ్చేసారు మొత్తం. బ్లౌజ్ కూడా మనకు గోల్డెన్ కలర్ తోటి బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట. హ్యాండ్స్ కి వచ్చేసి మనకు బోర్డర్ కంటిన్యూ వస్తుంది. ఓకే, ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయా? ఇందులో కూడా మనకి కలర్స్ చాలానే ఉన్నాయండి. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 3400 పడుతుందండి. ఓకే, 3400 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఇది వచ్చేసి మనకు పీచ్ పింక్ లోనే రాణి పింక్ యాడ్ చేస్తూ వచ్చారనమాట. 2 షేడ్స్ రావడం వల్ల మనకు మంచి బ్రైట్ లుక్ తోటి ఉందనమాట. బోర్డర్ చూసినట్లయితే మొత్తం అంతా కూడా గోల్డెన్ బోర్డర్ ఇచ్చి ఇదంతా కూడా మనకు గ్రీన్ కలర్ తోటి పింక్ మీద గ్రీన్ రావడం తోటి మనకు 2 షేడ్స్ అనేది బోర్డర్ మీద వచ్చేసింది. మిడిల్ లో చూసినట్లయితే డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నాం అనమాట. బోర్డర్ పై నుంచి అంతా కూడా టెంపుల్ డిజైన్స్ మొత్తం అంతా కూడా 2 టెంపుల్స్ మనకు డిఫరెంట్ స్టైల్లో టెంపుల్స్ అనేది యాడ్ చేస్తారు. గ్యాప్ ఇస్తూ మనకు 2 టెంపుల్స్ నుంచి ఇంకో 2 టెంపుల్స్ మనకి గ్యాప్ ఇస్తూ ఇచ్చారనమాట. మధ్యలో చూసినట్లయితే ఫ్లవర్స్ కూడా డిఫరెంట్ స్టైల్ ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా ఒకటి వచ్చేసి మనకు రుద్రాక్ష ఫ్లవర్ ఇచ్చారు, ఇంకోటి వచ్చేసి మనకు బుకే ఫ్లవర్ లాగా ఇచ్చారనమాట. ఇట్లా ఆల్టర్నేట్ గా మనకు ఫ్లవర్ వర్క్ అనేది ఇచ్చారు. ఇది కూడా మనకి ఏంటంటే షోల్డర్ వర్క్ వరకు మనకు హెవీగా ఫ్రిల్స్ లో వచ్చినప్పుడు కూడా మనకు చాలా గ్యాప్ లేకుండా చాలా దగ్గరగానే జస్ట్ ఒక లైన్ టైప్ తీసుకున్నారు. ఇంచెస్ మధ్యలో మనకు వేరియేషన్ చూపిస్తూ డిఫరెంట్ అంతా కూడా మనకి రౌండ్ డిజైన్, ఒకటంతా బంచ్ డిజైన్ తీసుకొని మనకి హైలైట్ చేశారు. ఓకే, పైన ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ అనేది మనకు కింద కూడా అంతే లెంత్ తోటి మనకు బార్డర్ అండ్ గ్రీన్ లైన్ అనేది హైలైట్ చేసాం. పళ్ళలో చూసినట్లయితే మళ్ళీ మనకు ప్యారెట్ గ్రీన్ తో చాలా మంచి కాంట్రాస్ట్ తోటి చాలా బాగుంది అనమాట. క్రాస్ లైన్స్ లాగా ఇచ్చేసి ఈ క్రాస్ లైన్స్ కి అంతా కూడా మనకు వేరియేషన్ చూపిస్తూ డిఫరెంట్ గా చిన్న చిన్న మ్యాంగో మోటి ఇచ్చారు. అంటే ఈ క్రాస్ లైన్ కి మధ్యలో మనకు వేరియేషన్ డిఫరెంట్ గా మనకు మ్యాంగో మోటి ఇచ్చారు. ఇటు సైడ్ అంతా కూడా మ్యాంగోస్ ఇచ్చేసి మిడిల్ లో ఏంటంటే మనకు టెంపుల్ డిజైన్ ఇచ్చారు. బోర్డర్ మీద అంతా కూడా టెంపుల్స్ ఇచ్చారు కదా, అదే విధంగా పళ్ళ పాటలో కూడా యాడ్ చేస్తూ వచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్ ఇచ్చారు అనమాట. అండ్ 2 sides కడ్డీ బోర్డర్ అనేది కూడా మనకి కంటిన్యూ అవుతుంది. దీంట్లో కూడా మనకి కలర్స్ చాలానే ఉన్నాయండి. ఓకే, ఇందులో కూడా మనకు 6-7 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 6950కే మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో ఓన్లీ 6950 రూపీస్కే ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. ఈ రోజు చూసిన మనం సారీస్ అన్నీ కూడా దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞా సారీస్లో చూసాం. అండ్ ఇక్కడే కాదు, కుకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ప్రెస్ దగ్గర కూడా మనకి ప్రజ్ఞా సారీస్ ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా మనకి ఆల్ టైప్ ఆఫ్ సారీస్ అవైలబుల్ ఉంటాయి. రెగ్యులర్ వేర్ దగ్గర నుంచి పట్టు, ఫ్యాన్సీ ఇలా అన్ని స్పెషల్ పెట్టుబడి సారీస్, స్పెషల్ సారీస్ కూడా అన్ని అవైలబుల్ ఉంటాయి. అండ్ ప్రెజెంట్ గా ఏంటంటే వినాయక చవితి నుంచి దసరా వరకు 2 షోరూమ్స్ నడుస్తున్నాయి. ఓకే, సో ప్రెజెంట్ అయితే మనకి 2 షోరూమ్స్ లో కూడా వినాయక చవితి నుంచి దసరా వరకు స్పెషల్ ఆఫర్స్ అనేది ప్రజ్ఞా సారీస్ లో నడుస్తున్నాయి. అండ్ అరుణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజు పట్టులో చాలా వెరైటీస్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్.
సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు వినాయక చవితి సందర్భంగా మన ప్రజ్ఞ శారీస్లో చాలా వెరైటీస్ ఆఫ్ పట్టులోని స్పెషల్ కలెక్షన్స్ని, మరి అలాగే ఈ ఆఫర్స్ మనకి వినాయక చవితి నుంచి దసరా వరకు స్పెషల్ డిస్కౌంట్స్ అనేది ప్రజ్ఞ శారీస్లో నడుస్తుంది. మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ శారీస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బై.